హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కూబన్ పార్క్ వచ్చేసినాము. సో కూబన్ పార్క్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, మాకు ఒక 10 కిలోమీటర్స్ అవేలో ఉంది. అందుకని ఇక్కడికి వచ్చినాము అన్నట్టు కూబన్ పార్క్ చూడడానికి. సో ఇది కూబన్ పార్క్ ఎంట్రన్స్ అన్నట్టు అయితే చాలా గ్రీనరీగా ఉంది ఫ్రెండ్స్. లోపల ఎంట్రన్స్కి అయితే మనీ లేదు, కానీ ఓన్లీ కిడ్ జోన్కి వచ్చేసి మనీ ఉంది. అది కూడా చాలా అమౌంట్ ఏం కాదు, తక్కువలోనే ఉంది అది కూడా ఎంట్రన్స్. సో అక్కడ మాత్రమే ఎంట్రన్స్ ఫీజు పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఇది. సో నేనైతే బెంగళూరులో ఇంతగానో ప్లేస్ అయితే ఉందనుకోలేదు. సో ఎక్కడ చూసినా కొంచెం కంజెస్టెడ్గా కనిపిస్తుంటుంది కదా బెంగళూరు అయితే. సో ఈ కూబన్ పార్క్లో అయితే చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. సో దగ్గర ఉన్న వాళ్ళకైతే చాలా లక్కీనే అనుకోవాలి, ఎందుకంటే ఎంట్రన్స్ ఫీజు కూడా ఉండదు. లోపల వాకింగ్ కానీ ఆడుకోవడం కానీ అవన్నీ చాలా చేసుకోవచ్చు దగ్గర ఉన్న వాళ్ళు అయితే. ఇది వచ్చేసి సెంట్రల్ లైబ్రరీ ఫ్రెండ్స్, ఇందులో సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది. సో ఇక్కడ ఎవరైనా మేబీ ఏమన్నా కొత్తగా చదువుకోవాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు, లైబ్రరీలో కూర్చోవచ్చు. సో రోడ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల కూడా చెట్లయితే ఇంకా చాలా పురాతనంగా ఉన్న చెట్లయితే కనిపిస్తున్నాయి అక్కడ. ఒక్కొక్క చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో నాకైతే అనిపిస్తున్నాయి, మినిమం అవి 50 years 20 years ఎబోనే ఉన్నట్టు ఉన్నాయి ఒక్కొక్క చెట్లు అయితే చాలా లోపల. సో లవర్స్ కూడా చాలామంది కనిపిస్తారు ఫ్రెండ్స్ అందులో. ఫ్యామిలీతో కూడా చాలామంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో వీకెండ్లో అయితే రావచ్చు ఫ్రెండ్స్, కానీ చాలా రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంది ఇందులో. మేము వెళ్ళిందే కొంచెము 12 వరకు వెళ్ళాం అన్నట్టు, మాకు అప్పటికే లేట్ అయింది అన్నీ చూసేసరికి. సో లాస్ట్ వచ్చేసి కిడ్ జోన్కి వెళ్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ టైం అయిపోతుందని 5:30కి అయితే క్లోజ్ అవుతుందట అది. సో లోపల ఒక 20 రూపీస్ మనకి అడల్ట్కి ఉంటుంది, 20 రూపీస్ ఫీజ్ లోపల ఎంట్రీ ఫీజ్. సో దీనికి మాత్రమే రిస్ట్రిక్షన్ ఉంది, మిగతా అన్నీ చూడడానికి అయితే ఫ్రీనే. సో లోపల ఆడుకోవడానికి చిన్నోళ్ళకైతే ఆడుకోవడానికి చాలా వెరైటీ గేమ్స్ అయితే లోపల ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ఫ్రీనే, కొన్ని మాత్రమే ఉన్నాయి పెయిడ్ సర్వీసెస్. కొన్ని ట్రైన్స్ కానీ బోటింగ్ కానీ ఇంకొన్ని ఆడుకోవడానికి ఉయ్యాలలు కానీ అవన్నీ ఉన్నాయి, అవి పెయిడ్. మాకైతే వీటికే టైం ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఓన్లీ బోటింగ్ మాత్రమే చేసినాము, అది చూపిస్తాను మీకు ఎండ్లో చూపిస్తాను, ఈ వీడియో ఎండ్లో చూడండి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఎప్పుడైనా కూబన్ పార్క్ వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి, చాలా బాగుంది. 1 day అయితే ఖచ్చితంగా కొంచెం అన్నీ చూడాలి, అన్నిట్లో తిరగాలంటే మాత్రం సరిపోదు. కొంచెం మార్నింగ్ వెళ్ళిపోతే తప్ప 1 day అయితే సరిపోదు ఫ్రెండ్స్ కూబన్ పార్క్లో ఎంజాయ్ చేయాలంటే. సో ఎప్పుడైనా వెళ్ళాలంటే కొంచెం ముందే వెళ్ళండి, సో అన్నీ ఎంజాయ్ చేసుకోవచ్చు కూబన్ పార్క్ మొత్తము. ఇక్కడైతే మేము బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది అయితే వెయిట్ చేస్తారో. ఇలానే ప్రతి చోట కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఏది మనము ఎక్కాలన్నా ఏది ఎంజాయ్ చేయాలన్నా కూడా క్యూ కట్టాల్సిందే. ఇలా ప్రతి చోట క్యూ కట్టి మనం ఎక్కాలంటే టైం పడుతుంది, అందుకనే చెప్తున్నా 1 day ఖచ్చితంగా కావాలి క్యూ. దక్షిణ్ బాగుందా? బాగుందా? బాగుంది. సూపర్ ఉందా? సూపర్ ఉందా? అమ్మా దక్షిణ్ బై ఫ్రెండ్స్.
I'm going in boat. Yeah. అలా బోట్లో అయితే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మా చిన్నోళ్ళు ఇద్దరు అయితే, మా దక్షిత్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిండు, మా రిషి కూడా అంతే ఎంజాయ్ చేసిండు అనుకోవచ్చు. ఆ బోర్డులో అయితే అప్పుడప్పుడు ఆ బోర్డు నడిపే అతను అయితే భయపెట్టిస్తుండు, ఇటు అటు చేసి ఊపేస్తుండు మొత్తం బోర్డు మొత్తము. కూబన్ పార్క్ టూర్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బయట రాగానే నైట్ అయిపోయింది. విధాన్ సౌధ లుక్ అయితే నైట్ వ్యూలో చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము అక్కడ వెళ్ళి ఫోటో దిగడానికి కూడా టైం లేకుండే. So if you like the video, please like and subscribe. Thank you for watching.